నా పేరు తల్లాపరెడ్డి భాస్కర్రావు. మా నాన్నగారి పేరు నాగరాజు. మా అమ్మ పేరు సుబ్బలక్ష్మమ్మ. నేను నిడదవోలులో ధవళేశ్వరం టు నరసాపురం ఉండే కాలువగట్ట ఉండే ఇంట్లో మా బామ్మగారి ఇంట్లో పుట్టాను. అది ఎంతంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండేది మా బాబయ్య స్థలం. అందులో నాకు తెలిసి ఆడుకునేవాడిని. పెద్ద అయ్యాక నేను పుట్టిన 10 రోజులకి కాలువలు తెచ్చేస్త. అంటే మే 28 సాధారణంగా జూన్ 6న కాలువలు తెస్తారు. 10 రోజులు వెనకెళ్తే మే 28 నేను పుట్టాను, 1938. ఇది కొంచెం 37 అని నాకు అనిపిస్తుంది, కానీ కాదంటారు. మా తాతగారు భాస్కర్రావు గారు 37లో పోయారు. అప్పుడు నేను 9 నెలలు కడుపులో ఉన్నానని చెప్తారు. అయితే అది దీనికి కుదరదు, కానీ మొత్తానికి నా నియమితమైన డేట్ ఆఫ్ బర్త్ కాదు నాది. నేను మాత్రం 28 మే 1938 తీసుకున్నాను. 4వ సంవత్సరం నుంచి కాలంలో పడి ఇదేవాడిని, గోచిగొట్లు పెట్టేసుకొని. పక్కనే మా స్కూల్ ఉండేది. స్కూల్లో పరకలకి డొబ్బా కొట్టేసేవాళ్ళం. రేవులో పడిపోయి విధంగా ఉరికేసేవాళ్ళం అందులోకి. అప్పుడు పట్టుకుని ఎదురెళ్ళే పడవలని పట్టుకునేవాళ్ళం. చాలా డేంజర్ అది. పడవ కిందకి వెళ్ళిపోతే మనం మనిషి ఏమైపోతే తెలియదు, కానీ పడవ నుంచి కింద నుంచి దూకి బయటికి వెళ్ళేవాళ్ళం. అది చాలా ఇప్పటికీ నాకు అది ఈవెంటే. అది ఎలా వెళ్ళేవాళ్ళం నాకే తెలియదు. పందాలు వేసుకునేవాళ్ళం. పడవ వస్తుందంటే పడవ కింద వెళ్ళిపోయేవాళ్ళం. పడవ కింద వాడు చేపలు వాటికి కొన్ని కత్తులు కట్టేవారు అనుకునేవారు. ఆ కత్తి తగ్గితే పీకి తెగిపోతుంది. కాలువల గట్టు మీద రాత్రిళ్ళప్పుడు మువ్వలు కట్టుకుని ఆయిలేస్తా అని మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా ధాన్యము, మిరపకాయలు, బెల్లము ఇవన్నీ కూడా రాజమండ్రి నుంచి నరసాపురం నుంచి రాజమండ్రి మా బామ్మగారి ఇంటి ముందే వెళ్ళేవి. అవి రాత్రి ఎంత అది ఉందంటే వాళ్ళు వెలుగుతున్న కొబ్బరి నుంచో ఆవులతో వెలుగుతున్న రేపమే వాళ్ళకి ఆధారం. హైలెస్సా జంబైలే జోరు రంగర్, జోరు లేదు బారు లేదని పాటలు పాడుకుంటూ లాక్కుంటూ ప్రవాహానికి ఎదురు. రాజమండ్రి వైపు వెళ్ళేదేమో ప్రవాహం వారు, రాజమండ్రి నరసాపురం ఏమో ప్రవాహానికి ఎదురు. కాబట్టి దర్శాపు వేసి పడవ వాళ్ళు లాగేవాళ్ళు 5-6 కష్టపడి లాక్కుని వెళ్ళేవారు, ఎన్ని మైళ్ళైనా సరే. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మా బామ్మగారిని గంజి అన్నంలో కొంచెం ఏదైనా వేయండి, ఉప్పు వేయండి, లేకపోతే ఊరగాయ వేయండి అని అడుగుతున్నారు. మా బామ్మగారు దగ్గర తెస్తున్నా రోజు వేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళతో ఒక బంధం ఏర్పడేది. కాలువల ద్వారా, నీటి ద్వారా, రహదారి పడవలు, ఈ పడవల ద్వారా మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా జరిగేది. ఎందుకంటే లారీల మీద వెళ్ళేది కాదు. ఎందుకంటే లారీలకి పెట్రోలు, డీజిల్ ఉండేవి. అంతా కూడా 2వ ప్రపంచ యుద్ధానికి సైనికులకి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి కిరసనాయిలు అని మొత్తం అంతా బదలాయించేశారు. ఇంకేంటంటే కాలువల మీద 10 పైసలు, రూపాయి, పావలా ఉండేవి బస్తాకి, ఇక్కడి నుంచి అక్కడికి. మనుషులు కూడా ట్రాన్స్పోర్టేషను బస్సులు ఉండేవి కాదు కదా, అని బొగ్గు బస్సులు అంటే మామూలు కర్ర బొగ్గుతో నడిచే బస్సులు. అంచేత ఎక్కడైనా ఆగిపోయేది, మళ్ళీ వేసి మళ్ళీ చక్రం తిప్పి మళ్ళీ నడిపి 1 గంట 2 గంటలు లేట్ అయిపోయేది. అంచేత బాయిలర్ వేడెక్కడానికి. అంటే సాధారణంగా మేమంతా కూడా కాలువ గట్టు ఉన్న వాళ్ళంతా కూడా అదృష్టవంతులు అనుకునేవాళ్ళం. ఇక దగ్గర తణుకులో ఎక్కితే నిడదవోలులో పావలా ఇస్తే నిడదవోలు దిగిపోయేవాళ్ళం. అదే రైలు అయితే రూపాయన్నర అయ్యేది ఖర్చు. పావలాతో వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేసేవాడు, రాత్రి అంతా కూడా రాత్రి ప్రయాణం చేసేవాడు. చల్లగా ఉంటుంది, తర్వాత వ్యూ బాగుంటుంది. పౌర్ణమి రోజునైతే చాలా బాగుంటుంది. రహదారి అంటే బాక్స్లా ఉంటుంది. పడవ రూఫ్ మీద పడుకునేవాళ్ళం. మా అమ్మ అప్పుడు రాత్రి తినడానికి ఏం చేసేదంటే మినపరొట్టె చక్కగా కాల్చి పట్టుకొచ్చేది. అలాగే పులిహార చేశారు.
పులిహార ఇంటిలోకి తీసి పట్టుకునే వల్ల రాత్రి తినేసేవాళ్ళం. తెల్లారి పడుకుంటే లేచేసే వల్ల మా బామ్మగారి ఇంటి ముందు తేలేవాళ్ళం. పైన ఆ చంద్రుడి యొక్క కాంతి వెన్నెల్లో ఎంతో ఆనందించేవాళ్ళం. ఎంత హాయిగా ఉండేది అంటే చాలా హాయిగా ఉండేది. ఒక తలగడ అదే ఏదో వాడు ఇచ్చే దొంగ ఉండేది, ఆ దొంగ కింద మీద పెట్టుకుని తలగడ ఉండేది కాదు, పడుకునేవాళ్ళం. పడుకుంటే కుర్రాళ్ళం చిన్నవాళ్ళం అయితే పొద్దున్న తినేసేసి పడుకుంటే తెల్లారు లేచేవాళ్ళం. లేవగా లేచే కూడా అనేది అనగానే మా అమ్మ అంటే కూడా మా బామ్మగారి ఇల్లు వచ్చేసేది, అది దిగి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ తణుకు వెళ్ళాలంటే మళ్ళీ మాకు పడవ. ఎందుకంటే మా బామ్మగారికి మంచి ఇన్సూరెన్స్ ఉండేది. ఏ పడవాడు ఆగిపోయాయి ఆవిడ. తీసుకెళ్ళరా అనేది. అది చాలామంది డబ్బులు తీసుకునేవారు కాదు తణుకు వరకును. మధ్యలో లాకులు వచ్చేవి. లాకులో కింద ఉన్న నీరు ప్రవాహం అంటే లెవెల్ పెరిగే వరకు పడవ ఆగిపోయేది. లాకు వేసేస్తే ప్రవాహం పెరిగేది, పడవ వెళ్ళిపోయేది. అలాగే పెరవల్లో లాకుండేది, ఇంకో దగ్గర ఎక్కడ ముందు ఇంకో లాకుండేది. 2 లాకులు దాటితే మనం మా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ ప్రయాణం మర్చిపోలేండి. ఎక్కడింతవరకు మళ్ళీ రాదు ఆ ప్రయాణం. మళ్ళీ చేయాలని ఉన్న ఆ మధుర స్మృతులు మేము మర్చిపోలేనివి. ఇప్పుడు ఎన్నో విమానాల్లో వెళ్తున్నాం, రైల్లో వెళ్తున్నాం, ఏసీ క్లాస్లో వెళ్తున్నాం, ఈ భారత ఆ భారత రైళ్ళలో వెళ్తున్నాం. ఆ ఆనందం లేదు. అది నా అదృష్టం. అది అదృష్టం. ఇప్పుడు ఎలా అంటున్నాం అంటే అప్పుడు డబ్బులు లేక వెళ్ళాము, ఇప్పుడు నా అదృష్టం. అది మళ్ళీ రాదు, జీవితంలో మళ్ళీ రాదు అటువంటి ప్రయాణం. అప్పుడు మాకు ఇది పొల్యూషన్ ఉండేది కాదు. ఇప్పుడు పొల్యూషన్ అన్నింటిలో, విమానాల్లో పొల్యూషను, కారులో పొల్యూషను, రైళ్ళలో పొల్యూషను. నేను అంతలో ఆరోగ్యంగా ఉండేవాడిని. కాలంలో ఈ గోదావరి కాలంలో నాకు ఒకసారి ఇటు నుంచి అటు నుంచి ఇటు ఈదేసేవాడిని. నాకు ఇప్పుడు 87 సంవత్సరాలు. నా ఆరోగ్యం బాగుండాలంటే నేను పాత కింద ఈ మధుర స్మృతులు చేసుకున్న కొద్దీ నా ఆరోగ్యం ఇంకా రీఛార్జ్ అవుతుంటుంది, ఇంకా బాగుపడుతూ ఉంటుంది. అంటే నేను ఆ పాత స్మృతులన్నీ కూడా కాలంలో ఈదులాట, పడవ ప్రయాణం, ఇటువంటివన్నీ కూడా నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. నా ఆరోగ్యం ఇంకా రీఛార్జ్ అవుతుంటుంది. నేను చాలా అదృష్టవంతుడిని.